ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మొదటి వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 20న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏ ఆటగాళ్లు తుది జట్టులో ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. భారత్ జట్టు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ వ్యవహరిస్తారు. ఇంగ్లాండ్ సిరీస్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఓపెనర్లుగా సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఇద్దరు గనక బంగ్లాపై విరుచుకుపడితే ఆ సునామీలో బంగ్లాదేశ్ కొట్టుకుపోవడం ఖాయం. అయితే రోహిత్ సెంచరీ జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిదా, లేక నిజంగానే ఫామ్లోకి వచ్చాడనే విషయం ఈ సిరీస్లో తేలిపోనుంది. చాలా కాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో 3వ స్థానంలో అర్ధ సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. ఇదే ఫామ్ను కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్లే బంతులను కోహ్లీ ఇప్పటికైనా వదిలేస్తాడా, లేక మళ్లీ టెంప్ట్ అయ్యి వికెట్లను పారేసుకుంటాడా అనే దానిపైనే కోహ్లీ ఎంత స్కోరు చేస్తాడు అనేది ఆధారపడి ఉంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ రానున్నాడు. అయ్యర్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మంచి ఫామ్లో కనబడుతున్నాడు. మధ్య ఓవర్లలో వేగంగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచుతూ టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయ్యర్ గనక ఇదే జోరు కొనసాగిస్తే బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం 5వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనపడుతోంది. 6వ స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు. వికెట్ కీపర్గా కూడా రాహుల్ వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ను 5వ స్థానంలో పంపకపోవడంపై ఇప్పటికే గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గనక సక్సెస్ అయితే గంభీర్ సేఫ్గా ఉంటాడు. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం గంభీర్పై విమర్శల వర్షం కురవడం ఖాయం. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా, ఫినిషర్గా హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇంగ్లాండ్ సిరీస్లో హార్దిక్ పాండ్యా మెరుపులు అంత కనపడలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ ప్రత్యర్థులను హడలెత్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరొక స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా వ్యవహరిస్తాడు. జడేజా బ్యాటింగ్లో అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నా బౌలింగ్లో మాత్రం మిగతా జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. జడేజా బౌలింగ్లో ఆడాలి అంటే బ్యాట్స్మెన్ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఆ ఒత్తిడిలో వికెట్ను పారేసుకుంటున్నారు. దుబాయ్ స్పిన్ పిచ్లపై జడేజా గనక ఇదే రేంజ్లో బౌలింగ్ చేస్తే టీమిండియాకు గెలుపులు నల్లేరుపై నడకలా తయారవుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానం కోసం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పోటీ పడుతున్నారు. వరుణ్కు చిన్న గాయం కావడంతో అతడు ఇంగ్లాండ్ చివరి వన్డే ఆడలేదు. ఆ గాయం నుండి పూర్తిగా కోలుకుంటే వరుణ్ తుది జట్టులో ఉంటాడు. అలా కాని పక్షంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడు. ఫాస్ట్ బౌలర్లుగా షమి, హర్షదీప్ సింగ్ వ్యవహరిస్తారు. హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. షమి గనుక ఆశించిన మేర బౌలింగ్ చేయకపోతే అప్పుడు మిగతా మ్యాచ్ల్లో హర్షిత్ రాణాకు అవకాశం కల్పిస్తారు. బంగ్లాదేశ్ మ్యాచ్కు పంత్, సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం అవ్వనున్నారు. బంగ్లాదేశ్తో ఆడబోయే తుది జట్టు ఎలా ఉంది? ఈ జట్టుతో టీమిండియా బంగ్లాదేశ్ను మట్టి కరిపించగలదు అని భావిస్తున్నారా? తుది జట్టులో ఇంకా ఎవరినైనా చేరిస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.